ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం బండ్లగూడ సన్ సిటీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్తే సార్, మీ పేరు సార్? మహేష్ సార్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లుంది సార్, బస్సులన్నీ ప్రైవేట్ వేసిండు, దాని బదులుగా మళ్ళీ ఇప్పుడు ఆటోలు డీజిల్ ఆటోలు కూడా బంద్ అని చెప్పేసిండు. ఆటో రింగ్ రోడ్ సైడ్ అవతల సైడ్ నడిపించుకోవాలని అంటుండు. ఇక్కడ ఉన్న బస్సులు ఫ్రీ అయినప్పుడు ఆటోసే నడుస్తలేవు, ఉన్న ప్రస్తుతానికి మళ్ళీ డీజిల్ ఆటోలు కూడా బంద్ అంటే ఎట్లా నడుస్తాయి సార్ మీరు? అదొకటి. మళ్ళీ అది బస్సు ఫ్రీ పెట్టడం కంటే టికెట్ రేట్ తగ్గించడం బెటర్ ఉండేది కదా ఫ్రీ బస్ కంటే. అట్లా ఆటోలలో చాలా ఇబ్బంది అయిపోయింది. అదొకటి. ఏ డిస్టిక్ నడిసే ఆ సంవత్సరం నుంచి ఒకటి 12,000 ఇస్తామన్నారు, అది లేదు. ప్రస్తుతానికి ఏం లేదు అన్నట్టు. ఉన్న ఆటోస్ ఫ్రీ బస్సులు అయినని చెప్పేసి కూడా మళ్ళీ డీజిల్ ఆటోలు బంద్ చేసేయడం అంటే ఎక్కడ వెళ్ళాలి మేము? దాని ఫైనాన్స్ ఈఎంఐలు ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి, ఎట్లా కట్టుకోవాలి మేము? ఏడాలి మరి బండి. ఆటో రింగ్ రోడ్లు ఏమున్నాయి సార్ అక్కడ? ఆ రోడ్ పట్టి ఎక్కడ వెళ్ళాలి? అక్కడ ఏమన్నా ఉంటారా ఎవరన్నా? బస్ పోతే ఆపుకుని ఎక్కడానికి ఇది పరిస్థితి. ఆటోలలో పరిస్థితి అయితే ఇదే. డీజిల్ ఆటోలు కూడా బంద్ చేయడం చాలా తప్పు ఇది. ఇక మేము మళ్ళీ ఛార్జింగ్ బండ్లు అన్నారు, ఆ ఛార్జింగ్ మళ్ళీ బండ్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకోవాలక్క, మళ్ళీ ఛార్జింగ్ బండ్లు తీసుకొని అన్నీ ఇంకా అప్పుల పాలు కావాలనికి మొత్తం ఈఎంఐలు ఇవి ఎక్కడ చేయాలి అవి ఎక్కడ చేయాలి, అట్లా ఉంది సార్ పరిస్థితి. అయితే ఘోరంగా ఉంది, ఆటోలలో అయితే చాలా ఘోరంగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన చేసింది అయితే మంచిగానే ఉంది. మాకు ఈ ఆటోలో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక డీజిల్ ఆటోలు కూడా కొంచెం ఇట్లా బంద్ అనడం వల్ల చాలా ఇబ్బంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అయితే అస్సలు బాగాలేదండి, చాలా మరీ ఘోరంగా ఉంది. ఇంతకుముందు కేసీఆర్ పాలనే బాగుంది. ఏ విధంగా అంటారు? అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఐటీ రంగ పరంగా కానీ, విద్యా పరంగా కానీ ప్రతిదాని కేసీఆర్ పాలనే బాగుంది. రేవంత్ రెడ్డి పాలన మొత్తం అబద్ధాలే ఉంది, ఏం బాగాలేదు. ఆటో డ్రైవర్లకు మరీ ఘోరంగా ఉంది. మొత్తం రోడ్డు పైన వాడేశారు మమ్మల్ని. మా జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయి అసలు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాజారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ కన్సల్టెంట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, లాంగ్ ఇయర్స్. మై ఏజ్ ఈజ్ 71 years. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన నాకు ఉపయోగపడే పని అంటూ ఏం లేదు ప్రస్తుతానికి నేను చెప్పడానికి. నీకు ఫస్ట్ థింగ్, మా కాలనీ ఆల్మోస్ట్ 40 years అయింది కాలనీ డెవలప్, పిఎన్టీ కాలనీ వచ్చి. ఇంతవరకు రోడ్లు లేవు, డ్రైనేజీలు మొన్న అంటే సంవత్సరం క్రితం డ్రైనేజ్ చేశారు ఈ ఏరియాకి. అంటే 40 సంవత్సరాల మధ్యలో కాంగ్రెస్ రకరకాల గవర్నమెంట్లు వచ్చిపోయినాయి కానీ ఎవడు పట్టించినోడు లేడు. ఇంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. వేసిన రోడ్లే వేస్తాడు, ఎంతకాడికి బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ రోడ్లు తప్పనిచ్చి హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటూ ఏం కనపడదు. అర్థమైందా? వాళ్ళే మనుషులు, ఇక్కడ ఉండేవాళ్ళందరూ మనుషులు కాదు. అంతకంటే చెప్పేది ఏముంది చెప్పు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? పాలన ఎవరు పాలన వచ్చినా జేబులు కొట్టే పాలనలే. ఏం పాలన, ప్రజల కోసం చేసే పాలన అంటే ఏం లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నవీద్ అలీ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తానండి ఇంటి దగ్గర. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు మనకు ప్రెజెంట్లీ ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసిండ్రు, అదొక మంచి పని చేసిండ్రు. కానీ దానివల్ల ఇబ్బంది ఏమంటే మొత్తం ఇప్పుడు ఏ బస్సులో ఎక్కినా మొత్తం సగం గంట ఎక్కువ ఆడోళ్ళే ఉండరు. మాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా మళ్ళీ మేము ఆటోలు చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే అట్లా. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రెజెంట్లీ మనం హైటెక్ సిటీ దిక్కు చూసుకుంటే దీనికంటే ముందు కేటీఆర్ గారు మంచి కంపెనీస్ పిలిపించిండ్రు, మంచి అక్కడ అప్లిఫ్ట్మెంట్ చాలా జరిగింది, కొత్త కంపెనీస్ వచ్చినాయి. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతగానం హైప్ లేదని అనిపిస్తుంది. అట్లా గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ గారి పాలనలో కొత్త ప్రాజెక్ట్స్ చాలా వచ్చినాయండి. అన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి, కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి. హైదరాబాద్కు ఒక పేరు వచ్చింది, వరల్డ్ వైడ్ పేరు వచ్చింది. మెయిన్లీ హైదరాబాద్ రీజియన్లో చాలా డెవలప్ ఉన్నాయండి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త ఫ్లైఓవర్లు కట్టినరు,
అది చాలా ఉండే. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంత కనిపిస్తలేదు పబ్లిక్కి. అవి ఉండొచ్చు కానీ కనిపిస్తలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో చాలా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ అంటే ఒక ఐటీ హబ్. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి, చాలా కొత్త ఏరియా డెవలప్మెంట్లు, హై రైజ్ బిల్డింగ్లు. ఇప్పుడు అవి లేవు అన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోపాల్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము సూపర్వైజర్ పని చేస్తాము. ప్రస్తుతం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఎట్లుందంటే మొన్న దాన్ని అయింది కదా, ఆ కులగొట్టుడు అది అది దానివల్ల బ్యాడ్ నేమ్ అయింది. కానీ మాత్రం కొన్ని పథకాలు కొన్ని చేసేది అవి చేయలే కదా. మరి ఏంది మన ఇప్పుడు గ్యాస్ అని కొన్ని వచ్చినాయి, కరెంట్ అంటే కొన్ని వచ్చేసినాయి అనుకుంటే పింఛన్లు ఒకటి చాలా ఉన్నది. పింఛన్లు ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం గురించి మళ్ళీ చేస్తే కూడా ఆయన కూడా పేరు ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది ఒకటి అయింది అన్నట్టుగా అదొకటి బీద ప్రజలకు చాలా హెల్ప్ అయిపోతుంది అది. ఎందుకంటే ఇప్పుడు బీద ప్రజల గురించే కదా అంతా చేసింది. కొద్దిగా అది పింఛన్ది ఒకటి చేసేస్తే బాగుంటుంది. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా అనిపించింది సార్? పర్వాలేదు. ఎందుకంటే ఇక వచ్చినాక ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు అంటారు, వీళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు ఏం చేయలేదు అంటారు. చేసేది ఏం లేదు కానీ ఓటి చేసుకుంటూ పోతుంటే అయితే కానీ ఇక వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇక అవన్నీ చూసుకొని వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అట్లా. మరి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అలాగే ఈ అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఈ 6 గ్యారెంటీలు కానీ జనాలందరికీ అందుతున్నాయంటారా మీ అభిప్రాయం? అంటే ఏం లేవు అవి. కొన్ని చేసారు కదా, కొన్ని ఎందుకంటే ఇది మెయిన్ అంటే ఇప్పుడు ప్రజల్లో రావాలంటే పింఛింది మెయిన్. వ్యవసాయదారులకు అదొకటి అది చేసినందుకో ప్రజల్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ప్రభుత్వం మారాలని అన్నారు కానీ ప్రభుత్వం మారింది. కానీ మారినా కానీ ఎంబడే కావాలంటే కావు కదా, కొంచెం టైం పడ్డా అవుతుంది. అట్లా చేస్తే బాగుంటుంది. ప్రజల దృష్టిలో ఏంటంటే బీద వాళ్ళకు పనులు ఎక్కువ చేస్తుంటే వాళ్ళ దృష్టిలో జనాల దృష్టిలో పడతారు. ఉన్నోళ్ళకి చేస్తే ఏం రాదు, బీద వాళ్ళకి చేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు. ఏది మెయిన్ ఇప్పుడు పింఛన్ల గురించి ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఇప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అక్కడ కొన్ని స్పాట్లు చేసేసారు, కొన్ని ఇక్కడికి కూడా మళ్ళీ కాలేదు కదా. అట్లా అక్కడ కూడా మనం బాగా చేస్తే బాగుంటుంది. పింఛన్లది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేతగానే ఉన్నారు, ఇప్పుడు పని లేక చాలామంది ఉన్నారు. ఇళ్ళల్లో గరీబ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అదొకటి చేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కాశప్ప. ఏం చేస్తుంటారు సార్? మేము మేస్త్రి పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అభిప్రాయం అంటే ఆయన చేసే వరకు చేస్తుండు, మంచిగానే ఉంది, ఆయన బాగానే ఉంది. ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుతున్నాయి అంటారా? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీల పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి అంటారా? అందినాయి. కరెంటు మాఫీ, రుణమాఫీ అన్నీ అందుతున్నాయి. గ్యాసు అన్నీ అందినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమేమి అభిప్రాయం అంటే ఆయన ఇస్తానే ఇవ్వలేదు, అన్నీ మాఫీ చేస్తానే, రుణమాఫీ చేస్తానే చేయలేదు. ఈయన అన్నీ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ రేవంత్ రెడ్డి వచ్చినప్పటికి వెళ్ళి మాకు ఆటోలకు మొత్తం చాలా లుక్సాన్ అయింది సార్. అది కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం ప్రభుత్వం బాగుండే, ఇప్పుడైతే మరీ ఘోరంగా అయిపోయింది సార్. ఆటోలో కలిపిన కొట్టేసింది సార్. అట్లా నేను కేసీఆర్ ఉంటే ఇంత కేసీఆరే రావాలి సార్. రేవంత్ రెడ్డి నచ్చలేదు. ఆయన చేసేలన్నీ పనులన్నీ వంకలు లెక్కలన్నీ పనులు ఉన్నాయి. ఆటోలను కలిపిన కొట్టేస్తుంది అంతే. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? సార్ రాష్ట్రం అంతా మరీ టూ మచ్ జరుగుతుంది సార్. అది ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు కేసీఆర్ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం అల్లకొల్ల అవుతుంది. రాష్ట్రం మొత్తం అల్లకొల్ల ఉంది. అంత పేదవాళ్ళకు కడుపుని కొడితే ఆయనకి ఏమొస్తుంది సార్? అది ఉన్నలో కడుపుని కొట్టిన బాగుంటాం కానీ మా పేదవాళ్ళకు ఆటో ఇంకా వాటి పేదవాళ్ళ నష్టం ఇది చేస్తున్నాడు అంతే. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అంతే ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం బాగుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటికి వెళ్ళి చాలా మొత్తం నంగపు పని చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? మాధవి. ఏం చేస్తారమ్మా? నేను టీచర్గా, ప్రైవేట్ టీచర్. ఎలా ఉందంటారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే
అసలు ఉచితాలు ఇచ్చేది లేకుండే, మంచిగా ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ కానీ అలా ఫ్రీ ఇచ్చుంటే బాగుండేది. ఉచితాలు అని బస్ ఫ్రీ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? అనవసరంగా పని ఉన్నా లేకున్నా తిరగడానికి పోతున్నారు అందరూ. అవసరం మరి జాబ్ చేసే వాళ్ళు డబ్బులు అయితే కట్టుకోగలుగుతారు కదా. బస్సు అనేది కాకుండా హాస్పిటల్, విద్య అనేది ఫ్రీ ఇచ్చుంటే బాగుండేది. ఉచితాలు చేతగానప్పుడు చేస్తా అని ఎందుకు చెప్పిండు? హైడ్రా అని అదేదో కొంతమంది కూల్ చేస్తున్నాడు, కొంతమంది కూల్ చేయట్లే. ఎందుకు కూల్ చేయట్లే? నీకు చేత కాకపోతే, చేతనైతే అన్నీ చెయ్యి, లేకపోతే లేదు. నా అభిప్రాయం అయితే ఇది. రైతు బంధు అన్నాడు, ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అన్నాడు. కొంతమందికి ఎవరికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. దరఖాస్తు పెట్టారు మేడం అన్నిటికీ? పెట్టాము. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? కేసీఆర్ కూడా అంతే. ఏదైనా సరే నాకు ఉచితాలు నచ్చలేదు. ఎడ్యుకేషన్ అండ్ విద్య, హాస్పిటల్, విద్య అనేది ఫ్రీ ఇచ్చి మిగతా అన్నీ ఎవరిది వాళ్ళు అంటే సోమరులుగా చేసేస్తుండే. ఈ ఉచితాలు అని చెప్పి జనాలను సోమరులుగా చేసి వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు, మళ్ళీ వేరేది వస్తుంది. మరి ఈ సోమరులుగా అయిన వాళ్ళు మళ్ళీ పని ఏం చేసుకొని బతకాలి? అందుకని అవి ఫ్రీ అనేదే ఉండొద్దు. ఏదైనా సరే పని అనేది కల్పించి వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ మేడం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? హైమావతి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఆయన ఈ ఉచితాలు పెట్టేది లేకుండే మెయిన్. అంటే అన్ని రకాలుగా ఏమీ కరెక్ట్ చేయట్లేదు. ఏంటంటే రైతు బంధు అన్నాడు, ఏదో కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. మళ్ళా రుణమాఫీ అన్నాడు, అవి గిట్ట వేయట్లేదు. ఏదో కొంతమందికి వేసినా అని చెప్తుండ అంతే. అన్ని కరెక్ట్గా లేదైతే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? అంటే బాగానే ఉండేది. అంటే అన్ని రకాలుగా ఆయన ఏం చేసిండో రాజకీయంగా మాకు తెలియదు, కానీ ఉచితాలు అయితే అన్ని ఫ్రీగానే ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, అన్ని పథకాలు గిట్ట కళ్యాణ పథకం ఇచ్చిండు, అన్ని బాగానే ఇచ్చిండు ఆయన. థ్యాంక్స్ మేడం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? ర్యాపిడో నడిపిస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కొన్ని డిలే అవుతున్నాయి, అయితే ఏమో చూడాలి ఏం చేస్తాడో ఏమో. ప్రస్తుతం అయితే వెయిటింగ్. అందరు పబ్లిక్ మొత్తం అయితే కోపంగా ఉన్నారు. ఇంకా ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎప్పుడు అవన్నీ నెరవేరుస్తాడో ఆయనకి తెలియాలి, పబ్లిక్కి తెలియాలి. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు దాన్ని, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? అయినది కూడా ఉండే, ఇట్లానే ఉండే, సేమ్ అయినది కూడా ఇట్లానే ఉండే. ఆయన ఏదో రైతులకు చేసిండు, కొన్ని తప్పులు చేసిండు, ఎవరు ఆయనకి లాస్ట్కి ఓటు వేయలేదు, అట్లా రిజెక్ట్ అయ్యిండు. ఇప్పుడు ఈయన మీద కూడా అందరికీ కోపం ఉంది. హామీలు 6 హామీలు చేసేస్తే అయిపోతుంది, మళ్ళా పాజిటివ్ ఓట్స్ వచ్చేస్తాయి, అన్నీ పాజిటివ్ వేవ్ వచ్చేస్తుంది మొత్తం. ఈ 6 హామీలు అనేవి చాలా మెయిన్ అన్నమాట. పబ్లిక్ అందరూ వెయిటింగ్ ఉన్నారు, అందరూ పరేషాన్ ఉన్నారు. అట్లా ఈ ఫుట్పాత్ మీద ఈ బండ్లు తీసి కూడా బెస్ట్. అది రోడ్ మంచిగా అయింది, ట్రాఫిక్ మంచిగా అయింది, హైడ్రా కూడా మంచిదే. 6 గ్యారెంటీలు చేస్తే పబ్లిక్ ఖుషి అయిపోతారు. ఇంకా ఆయన ఇంకా 5 years, మళ్ళీ వచ్చే 5 years కూడా గెలుస్తాడు. మరి గతంలో కేసీఆర్ పాలన ఎట్లా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన కూడా చేసిండు ఆయన, కొన్ని చేయలేదు. ఆ చెయ్యని పనులు హైలైట్ అయినాయి మొత్తం అట్లా. థ్యాంక్ యూ సార్. ఓకే.